హాయ్, ఇంటికన్నా ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం. వృక్షాయుర్వేద ప్రపంచానికి స్వాగతం. ఇది చెట్ల ఆరోగ్యం, శ్రేయస్సు మరియు ప్రకృతి పరిరక్షణకు అంకితం చేయబడిన ఒక మహోన్నత భారతీయ శాస్త్రం. భారతీయ హార్టికల్చర్ పితామహుడు శాలిహోత్రా ఇచ్చిన అపూర్వ జ్ఞానాన్ని పరిశోధించడానికి సిద్ధమవ్వండి. శాలిహోత్రా క్రీస్తుపూర్వం 400వ సంవత్సరంలో జీవించిన ఒక విజ్ఞాత ఋషి. వృక్షాయుర్వేదం అనే అమూల్య రచనను సృష్టించారు. 12 విభాగాలుగా విభజించబడిన ఈ గ్రంథం చెట్ల సంరక్షణ, పెంపకం మరియు చికిత్సల గురించి విశేషమైన మార్గదర్శకాలను అందిస్తుంది. ఈ పుస్తకం అన్ని విభాగాలను సవివరంగా అర్థం చేసుకోవడం మనకు గొప్ప జ్ఞానాన్ని అందిస్తుంది. 12 విభాగాలలో భూమి నిరూపణ అనే తొలి అధ్యాయం నేలల వర్గీకరణను విశదీకరిస్తుంది. ఆ 3 ప్రధాన నేలల రకాలను తెలుసుకుందాం. మొదటి రకం జంగాలం, తక్కువ నీరు మరియు విస్తృతంగా చెట్లతో కూడిన శుష్క భూమి. రెండవ రకం అనుపమ, ఎల్లప్పుడూ పచ్చగా ఉండే సారవంతమైన భూమి. మూడవది సాధారణం, సారవంతమైన మరియు బంజరు మధ్య గల సామాన్య భూమి. ఈ వర్గీకరణలు వృక్షాల పెరుగుదల మరియు ఆరోగ్యం కోసం పునాదిని అందిస్తాయి. మొదటి విభాగమైన భూమి నిరూపణ సమాప్తం. వృక్షాయుర్వేదం చెట్ల ఆరోగ్యం మన పరిసరాల ఆరోగ్యానికి ఆధారభూతంగా ఉంటుంది. తదుపరి వీడియోలో మనం రెండవ భాగమైన బీజోక్తి విధి అనే అధ్యాయాన్ని చర్చిస్తాం. ఈ అధ్యాయంలో విత్తనాల మొలక, సంరక్షణ మరియు భవిష్యత్తు కోసం విత్తన నిల్వ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇంతలో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.